మీ బుగ్గలు బూరెల్లా రావాలంటే ఈ బూరెలు తినండి. నోరూరించే ఆంధ్ర స్టైల్ పూర్ణం బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ పూర్ణం బూరెలు చూసే ఉంటారు. ఒక్కసారి నా స్టైల్ పూర్ణం బూరెలు ఎలా ఉంటాయో చూడండి. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే పచ్చెనగపప్పు, బెల్లం, ఇంకా యాలకులు వేసి ఇలా పౌడర్ పట్టించుకోవాలి. సో ముందుగా మనము పచ్చెనగపప్పుని నానబెట్టుకుని కుక్కర్లో వాటర్ ఎక్కువ వేయకుండా ఊరికే అలా విజిల్స్ రానిచ్చాము అని అంటే మనకి పప్పు బాగా పొడిగా ఉంటుందన్నమాట. కొంచెం అలా చల్లారబెట్టిన తర్వాత మనము మిక్సీ పట్టించుకోవాలి బెల్లం ఇంకా యాలకులు వేసి. తర్వాత మనం ఇలా మిక్సీ పట్టించుకున్నటువంటి పౌడర్ని బోండాలకి రౌండ్గా వచ్చే షేప్ లాగా ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి పూర్ణం మొత్తము. ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంటుంది కదా, సో దానిని తీసుకోవచ్చు. లేదనుకుంటే ఉత్త మినపపిండిని కూడా మనము తీసుకోవచ్చు. 1 కప్పు ఇడ్లీ పిండి, 1 కప్పు మైదా. సో వీటిని వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం సోడా ఉప్పు, ఇంకా రాక్ సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ, పింక్ సాల్ట్. సో సాల్ట్ని కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువగా జారుడుగా రాకూడదు, మనకి ఈ పూర్ణం పట్టేలాగా చూడండి పిండి ఇలా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి పూర్ణంని ఇందులో వేసి అలా స్పూన్తో కోటింగ్ ఇవ్వాలి. సో ఇలా కోట్ చేసినటువంటి ఈ పూర్ణం బోండాని ఇప్పుడు బాగా హీట్ అయినటువంటి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇలా కోట్ చేయడం వల్ల మన చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది, ఇంకా ఈజీగా వేసేసేయచ్చు. మనం చేత్తో బోండాలను వేసినప్పుడు పూర్ణము చేతికంటి అది పూర్ణం విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఇలా స్పూన్తో కోట్ చేసి వేసాము అని అంటే ఈజీగా వేయడానికి ఉంటుంది, ఇంకా పూర్ణము సీరిపోకుండా ఇలా నూనె మొత్తం పాడవకుండా కూడా నీట్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పూర్ణం బోండాలను ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనము వరలక్ష్మి వ్రతం దగ్గరలో వస్తుంది కదా, ఒక్కసారి ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చేయండి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనము ఈ బాగా కాలినటువంటి ఈ బోండాలను టిష్యూ పేపర్ వేసుకున్న పేపర్లో కానివ్వండి, జల్లి గిన్నెలో కానీ తీసుకున్నట్లయితే మనకి ఫ్రై అయినటువంటి పూర్ణం బోండాలు రెడీ అయిపోతాయి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ అలాంటివి ఉన్న వాళ్ళు బెల్లంతో చేసిన వంటకాలు తీసుకుంటే చాలా హెల్తీ. ట్రై చేయండి.